హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు వీడియోలో అసలు ఇండియన్ ఐటీ జాబ్స్కి సంబంధించిన రియాలిటీ ఫ్యాక్ట్స్ అనేది మాట్లాడుకుందాం. అంటే ఏం లేదండి, జనరల్గా ఇప్పుడు మన ఇండియాలో ఐటీ జాబ్స్ అంటే ఏ రకంగా ఉంటుంది, దానికి ముందుగా అండ్ ఆఫ్టర్ అసలు ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి అండ్ అంత ఈజీయా అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్లీ మన ముందుగా ఎక్కడెక్కడ ఐటీని అడ్మైర్ చేస్తూ ఉంటామంటే ఇన్స్టాగ్రామ్స్లో, రైట్? సో ఇన్స్టాగ్రామ్స్లో మీరు జనరల్గా మనం అందరం చూసేది ఏంటి, మంచి లగ్జరియస్ అపార్ట్మెంట్స్, ఆఫీసెస్, ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ దాని తర్వాత మంచి కాఫీస్, ల్యాప్టాప్స్ అండ్ మంచిగా ఒక పాష్ కైండ్ ఆఫ్ జాబ్స్ అలా అనేసి ఓవర్ బయటికి చూడడానికి ఉంటుంది. కాకపోతే దీని రియాలిటీ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో అలా జాబ్స్కి ఐటీ జాబ్స్ వచ్చే ముందు ఎవరైనా సరే చాలా స్ట్రగ్లింగ్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూస్ అనేసి, ఇంటర్వ్యూ రిజెక్షన్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఎక్స్పీరియన్స్ అవి ఇవి అనేసి, రౌండ్స్, మళ్ళీ ఇంటర్వ్యూ రౌండ్స్ అనేసి ఇవన్నీ దాటిపోయి ఒక జాబ్ అనేది గెయిన్ చేసేస్తాం. సరే, అచీవ్ చేసేస్తాం. మరి అది అసలైన ఐటీ డ్రీమర్కి లేదా అడ్మైరర్కి అది ఫస్ట్ డ్రీమ్ జాబ్ అయితే ఉండదు. వై? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డ్రీమ్ జాబ్ వచ్చేసరికి డేటా అనలిస్టో లేకపోతే డేటా సైన్స్ ఇంజనీరో ఇలా అనుకుందాం. సో అవి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చే జాబ్స్ కాదు, ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కాబట్టి. దానికి ఫస్ట్ స్టెప్స్ అనేది ఎక్కుతూ వెళ్ళి ఆ జాబ్ అయితే ఫైనల్గా అచీవ్ చేస్తారు ఒక 3 to 4 years గ్యాప్లో, లేదా 2 to 3 yearsలో వాళ్ళ హార్డ్ వర్క్ని బట్టి. ఇక్కడ ఇది చేస్తూ కూడా వాళ్ళ రోల్ కోసం స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ, ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా చేసుకుంటూ చేసేస్తుంటారు, రైట్? ఓకే, ఇది బాగుంది. మరి నెక్స్ట్ ఏంటి అనుకుంటే శాలరీస్ అనేది ఊరికేనే హైక్ అవ్వవు, ప్రమోషన్స్ అనేవి ఊరికేనే రావు. వై? బికాస్ ఇక్కడ ఐటీ అంటేనే మనకి బోల్డ్ అంతా కంటెంట్ అనేది ఉంటుంది, డేటా అనేది ఉంటుంది, న్యూ టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, న్యూ టూల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో న్యూ స్టఫ్ అనేది ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ దిగుతూనే ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అంటే కంటిన్యూస్గా నేర్చుకునే మైండ్ సెట్ ఉంటేనే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలుగుతాం, అడాప్ట్ చేయగలం అనమాట ఐటీ జాబ్స్లో. లేదు అంటే కనుక నేను ఇది నేర్చుకున్నాను, దీనికే వర్క్ చేస్తాను, ఇంకా నాకు వేరే ఏం టూల్ తెలీదు, టెక్నాలజీ తెలీదు, ఇలా ఉండకూడదు. అట్లీస్ట్ ఒక టెక్నాలజీ లేదా ఒక టూల్ కొత్తగా వచ్చిందంటే అసలు ఏంటి, ఎందుకు వర్క్ అవుతుంది అనే మినిమం బేసిక్ ముందుగానే తెలుసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఆ టూల్ ఏంటి మొత్తం కూడా తెలుసుకునే అవసరం కూడా లేదు. జస్ట్ ఈ బేసిక్ లెర్నింగ్ కెపాసిటీ కానివ్వండి, లెర్నింగ్ అడాప్ట్ చేసుకునే విధం కానివ్వండి ఉంటే అక్కడ హ్యాపీగా సర్వైవ్ అవుతాము. అంటే ఇప్పుడు చేస్తున్న ప్రతి ఐటీ వాళ్ళు కూడా ఎవ్రీథింగ్ ముందుగానే, లేకపోతే ఏమొచ్చినా కూడా కొంచెం అదేంటి అనేసి రీసెర్చెస్ కానివ్వండి కొంచెం తెలుసుకుంటూ ఉండడం, దాన్ని కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండడం, ఒక ట్రైల్ వేయడము, ఇలాంటివి కొత్తలో చేస్తూ ఉండాలి. సో మనము ముందుకు వెళ్ళడం, లేకపోతే హైక్స్, ప్రమోషన్స్ విషయంలో కూడా ఇవి యూజ్ అవుతుంటాయి. ఎందుకంటే అవన్నీ తెలుసు అంటే ఆబ్వియస్గా మీ వర్క్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. అవి న్యూ టూల్స్ యూజ్ చేసి మీరు ఇంకా కొత్తగా వర్క్ చేయగలరు, స్పీడ్గా చేయగలరు. కాబట్టి ఆబ్వియస్ ప్రమోషన్స్, హైక్స్ వస్తుంటాయి. అండ్ వీటి వల్లనే మనకి శాలరీస్ ఎవ్రీథింగ్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఇంకొకటి చెప్పుకోవచ్చు, ప్రతి ఒక్కరికి కొన్ని డ్రీమ్ కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే కొందరికి మైక్రోసాఫ్ట్ అనేసి, గూగుల్ అనేసి, లేకపోతే చాలా అమెజాన్ అనేసి, కాగ్నిజెంట్ అనేసి ఇలా ఉంటుంది. మేబీ ఒకరికి ఐటీ జాబే కాకపోతే స్టార్టప్లో వచ్చి ఉండొచ్చు. లేదు అనేసి నేను ఐటీ జాబ్ అంటే ఆ కంపెనీలోనే చేస్తాను అంటే ఇక్కడ ఎవరు గూగుల్కి వెళ్ళలేరు, మైక్రోసాఫ్ట్కి వెళ్ళలేరు. ఏదో ఒక 1000లో ఒక 10 members లేదా 20-50 ఇంతే వెళ్తారు. సో ఫస్ట్ థింగ్, మనము స్టార్టప్లో వచ్చినా దేంట్లో వచ్చినా ఐటీ జాబ్ వచ్చిందంటే అది 15K అయినా సరే, 20K అయినా, 30K అయినా ఫస్ట్ మనం తీసేసుకుని వర్క్ నేర్చుకుంటూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి, వర్క్ని రియల్ టైమ్గా ఎలా చేస్తున్నామనేసి. అక్కడ అలా నేర్చుకుంటూనే ఇంకేమైనా స్కిల్ అక్కడ నేర్పిస్తున్నారా, ట్రైన్ చేస్తున్నారా, నేర్చుకోవాలి. అండ్ ఇలా నేర్చుకునే ప్రాసెస్లోనే 1 year, 6 months, 1 year, 1.5 yearలో మీరు రియల్ టైమ్గా ఎవ్రీథింగ్ కనెక్ట్ అయ్యి ఉంటారు. అంటే ఫస్ట్ జాబ్లో తర్వాత కొంచెం జంప్
అయిపోయి షిఫ్ట్ అయిపోయి వేరే దాంట్లో వేరే అప్గ్రేడింగ్ శాలరీస్, అప్గ్రేడింగ్ ప్రమోషన్స్తో మంచిగా ఎర్న్ చేసేసుకోవచ్చు. సో ఇది అండ్ ఇక్కడ మనకి సో జనరల్గా ఇలా ఉంటుంది ఐటీలో. అండ్ దాని తర్వాత ఇక్కడ చాలా డెడ్ లైన్స్ ఉంటాయి అండ్ చాలా ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయాల్సిన విషయం ఉంటుంది. కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ప్లస్ మనకి పేషెన్స్ అనేది ఉండాలి. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ ఆఫీస్ పాలిటిక్స్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఐటీస్లో సర్వైవ్ అవుతారనేసి నేను చెప్తాను. సో ఇదండి అసలు ఇండియాకి సంబంధించిన ఐటీ రియాలిటీ ఫ్యాక్ట్ అనేసి. అసలు మీలో ఎంతమంది ఐటీకి షిఫ్ట్ అవుదామనేసి అనుకుంటున్నారు, లేదా ఐటీ జాబ్లో జాయిన్ అవుదామనేసి అనుకుంటున్నారు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బై ద వే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అయితే లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు కోర్స్ డీటెయిల్స్కి వచ్చేసరికి మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రెజ్యూమే బిల్డింగ్, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాస్క్, స్టడీ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి సర్టిఫికేషన్స్తో పాటు. అండ్ మీకు ఇక్కడ 1999 ఈఎంఐ అనేసి చెప్పాను. సో మీకు దీంట్లో ఎలా ఎన్రోల్ అవ్వాలి, లేదా సిలబస్ ఏంటి తెలుసుకోవాలి అన్నా, లేదా అసలు ఫ్రీ క్లాస్ అంటే ఫ్రీ డెమో చూడాలి అన్నా కూడా జస్ట్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. సో మీరు ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా తెలుసుకునే ఛాన్స్ అనేది దొరుకుతుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా లేకపోతే క్వెరీస్ ఏమైనా ఉన్నా, సిలబస్ ఏంటి అనేసి క్లియర్గా తెలుసుకోండి ముందుగానే. సో ఆ ఫ్రీ డెమో అనేది నచ్చితేనే, అర్థమవుతుంది అంటేనే మీకు సిలబస్ అనేది ఈ 1999 ఫుల్ స్టాక్ అంటున్నారు, సిలబస్ ఏముందో లేదో అనుకుంటున్నారా? జస్ట్ ఒకసారి చెక్ చేయండి సిలబస్ ఎంత ఉంది అనేసి. అండ్ అలాగే ఫ్రీ క్లాస్ నచ్చింది, అర్థమైంది అన్నప్పుడే మీరు ఎన్రోల్ అనేది అయిపోండి. సో ఎన్రోల్మెంట్కి విషయం కూడా వచ్చేస్తే జస్ట్ నేను కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కదా, ఆ నెంబర్కి మీరు జస్ట్ అప్రోచ్ అయిపోతే మిగతాది మొత్తం మేము మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాము. లేదు అంటే మీరు వెబ్సైట్ చూడాలి అన్నా కూడా మా pythonlife.in అనేసి బ్రౌజర్స్లో చెక్ చేస్తే చాలు వచ్చేస్తుంది మీకు అంతా కూడా. అక్కడే మీరు సిలబస్ కూడా చెక్ చేసేసుకోవచ్చు, డెమో కూడా చూసేసుకోవచ్చు. సో ఇదండి. ఇంకా మీకు ఎటువంటి ఐటీకి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఫర్దర్ వీడియోస్లో అయితే క్లియర్ అప్ చేసేస్తాను. Thanks for watching this video. Stay tuned for further videos.